హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ గాయత్రి మామిలాల. మన జర్నీలో మన పామిస్ట్రీకి సంబంధించిన విషయాలు స్టార్ట్ చేశాం కదా. అందులో భాగంగా ఇవాళ మనం ఎవరి గురించి తెలుసుకుంటున్నామంటే ప్రముఖ పామిస్ట్ ఎవరంటే ఫాదర్ ఆఫ్ ద పామిస్ట్ అని మనం కీరోని చెప్పుకుంటాం. ఆయన ఎవరంటే ఫాదర్ ఆఫ్ పామిస్ట్, అదేవిధంగా జ్యోతిష్యంలో నిపుణుడు, అదేవిధంగా సంఖ్యాశాస్త్రంలో దిట్ట. అంటే పామిస్ట్రీతో పాటుగా మిగిలిన అకల్ట్ సైన్స్ని కూడా ఈయన డెవలప్ చేశారు. ఆయన గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. కీరో అనేది ఏంటంటే ఆయన పెన్ నేమ్. అసలు కీరో అనే అర్థం ఏంటంటే మనకి గ్రీకు భాషలో కీరో అంటే మెరుపు అని అర్థం. ఆయన అసలు పేరు ఏంటంటే విలియం జాన్ వార్నర్. ఈయన 1886 సంవత్సరం నవంబర్ 1న ఐర్లాండ్లో జన్మించారు. కీరోకి చిన్నతనం అంటే ఆయనకి 8 ఇయర్స్ నుంచే కూడా ఈ అకల్ట్ సైన్స్ పట్ల చాలా ఎక్కువ మక్కువ అనేది ఉండేది. వాళ్ళ మదర్కి ఎస్పెషల్లీ వాళ్ళ మదర్కి ఏంటంటే అకల్ట్ సైన్స్, నిగూఢమైన విషయాలు అంటే వాటి మీద పరిశోధన చేయటం, తెలుసుకోలేనివి అవి మెడిటేషన్ ద్వారా తెలుసుకోవటం, వాటి పట్ల వాడికి ఎక్కువ అవగాహన, మక్కువ అనేది ఉండేది. అందుకే ఈయనకి 11 ఇయర్స్ వచ్చేసరికి ఆవిడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బుక్స్, ఈ అకల్ట్ సైన్స్కి సంబంధించిన అన్ని బుక్స్ కూడా ఆవిడ ఒక చిన్న లైబ్రరీ కింద స్టార్ట్ చేసి 11th at the age of ఆయనకి 11 ఇయర్స్ వచ్చేసరికి ఆయనకు అప్ చెప్తారనమాట. ఆయన అలా 11 ఇయర్స్ నుంచి ఈ బుక్స్ చదవటం అనేది స్టార్ట్ చేశారు. ఆయనకి 14వ సంవత్సరం వచ్చేసరికి చేతుల్ని చూడటం అనేది స్టార్ట్ అయింది. అంటే చూడండి, అంటే చాలా చిన్న వయసులోనే ఆయనకి ఈ పామిస్ట్రీకి సంబంధించిన అనేక పరిశోధనలు, వాటిని రీసెర్చ్ చేయటం, వాటిని అవగాహన చేసుకోవటం, వాటన్నిటి చాలా చిన్నతనం నుంచి ఆయన స్టార్ట్ చేశారు. కరెక్ట్గా ఆయన ఫాదర్ ఎర్నింగ్స్ అయిపోయేసరికి ఈయన ఎర్నింగ్స్ స్టార్ట్ చేయటం అనేది జరిగింది. అంటే వాళ్ళ ఫాదర్కి అప్పటికి బిజినెస్లో లాస్ వచ్చి ఆగిపోవటం వల్ల కరెక్ట్గా ఈయన అది చాలా చిన్న వయసు నుంచి మొత్తం ఆయన ఫ్యామిలీ భారాన్ని ఈయన మీద వేసుకుని చూస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ పరిశోధన చేయగా ఆయనకి అట్ ఏజ్ అంటే యూత్ ఒక 20 ఇయర్స్ 22 ఇయర్స్ వచ్చేసరికి ఆయన ఇండియా రావటం అనేది సంభవిస్తుంది అనమాట. ఇండియా వచ్చి బొంబాయిలో చిత్పవన్ అనే బ్రాహ్మణుడి దగ్గర 2 ఇయర్స్ కంప్లీట్గా పామిస్ట్రీకి సంబంధించిన పరిశోధనలన్నీ కూడా ఆయన చదువుతారనమాట. ఏదైతే ఈ చిత్పవన్ గారు ఉన్నారో ఆయన గ్రామాలకు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న పురాతనమైన గ్రంథాలన్నీ కూడా ఈయనకి ఇచ్చి దాని మీద పరిశోధన చేయమని చెప్తారు. కేవలం వీళ్ళు పర్మిషన్ తీసుకుని ఆ గ్రంథాన్ని ఆయన మళ్ళీ ఐర్లాండ్కి తీసుకువెళ్ళి ఆయన నేర్చుకున్న దాన్ని దీన్ని క్రోడీకరించి అక్కడ ఒక సిద్ధాంతాలని అవన్నీ అంటే డెవలప్ చేశారు హీరో. అక్కడితో ఆగకుండా ఆయన ఏం చేస్తారంటే ఈజిప్ట్ వెళ్తారు, రష్యా వెళ్తారు, ఇంకా రకరకాల ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈయనకి పామిస్ట్రీ మీద బాగా పట్టు అనేది వచ్చిందో అధ్యయనం అనేది అసలు ఒక్కరోజు కూడా ఆపరు. జనరల్గా ఆయన చేతులు చూసే విధానం కూడా ఎలా ఉంటుందంటే రోజుకి 20 క్లయింట్లను చూసేవాళ్ళు ఆయన. అంటే మార్నింగ్ ఒక 10 మెంబర్స్, ఈవినింగ్ ఒక 10 మెంబర్స్. అది కూడా ఏంటంటే ఆయన A to Z అంటే ఏ వ్యక్తి జాతకం ప్రిడిక్షన్ ఇలాగా, అంటే పేరు కూడా చూడకుండా ఆయనకి మరీ కాంట్ బట్ అయితే తప్పించి మిగిలినవన్నీ ఆయన ఫేస్ టు ఫేస్ కనుక్కునేవాళ్ళు. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఆయన త్రూ పోస్టల్ ద్వారా పంపమనేవాళ్ళు, హ్యాండ్ ప్రింట్స్. దానికి సంబంధించి ఆయన ప్రత్యేక ఇంక్ ఏదైతే ఉందో బ్లాటిక్ ఇంకును కూడా ఆయన ఇచ్చేవాళ్ళు అనమాట. దాని ద్వారా ఆయన అది మన పామ్ అనేది ఇలా పెడితే ఆ ప్రింట్స్ అనేవి వస్తాయి కదా, దాని ద్వారా మాత్రమే త్రూ పోస్టల్లో పంపమనేవాళ్ళు. అప్పుడు ఏ జాతకుడి దానికి సంబంధించిన వివరాలు ఇలాగా, బి జాతకుడు ఇలాగా. ఎందుకంటే మనకి ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరిదైనా జాతకాలు చెప్పేటప్పుడు మంచి అయినా మనకు ఒక్కొక్కసారి ఉద్వేగం ఆగదు. ఒకవేళ చెడుకి సంబంధించి ఏవైనా మనం చూసుకోవాలనుకున్నా దానికి సంబంధించి కూడా ఎక్కువ ఎక్సైట్మెంట్ అనేది వస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటాం. అందుకని ఆయన పేర్లు అవేమీ లేకుండా జస్ట్ ప్లెయిన్గా చెప్పేవాడు అనమాట. ఈ వ్యక్తి జాతకం ఇలా, వీళ్ళ జాతకం ఇలా అని ఆయన అలా చూసేవాళ్ళు. రోజుకి 20 చేతులు చూస్తూ ఉండేవాళ్ళు. అయితే ఒకసారి ఏమవుతుందంటే ఈ కైరోలో ఏదైతే ఈ మమ్మీస్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడ క్షుద్రానికి సంబంధించి కనుక్కుందామని వెళ్తారు అన్నమాట. ఒక ఫ్రెండ్ దగ్గర నెంబర్ ఆఫ్ అమౌంట్ అనేది పెట్టి వెళ్తారు. నేను వచ్చాక నేను మళ్ళీ లండన్ వెళ్ళాలి, దానికి సంబంధించిన అమౌంట్ నీ దగ్గర ఉంచు అని చెప్పి వెళ్ళిపోతారు. అయితే ఈజిప్ట్ ఈ ఫ్రెండ్ దగ్గర ఏమవుతుందంటే ఆ అమౌంట్ అనేది మిస్ అవుతుంది. ఈయన కరెక్ట్గా అధ్యయనాలు అవన్నీ చేసుకుని అకల్ట్ సైన్స్కి సంబంధించి నేర్చుకుని రాగానే అమౌంట్ అనేది ఉండదు.
కానీ ఆయన ఏమి గాబరా పడకుండా ఏం చేస్తారంటే అదే హోటల్లో ఇంకో 1 month ఉండి ఈ పామిస్ట్రీ ఏదైతే సంబంధించిన బోర్డు ఉందో అది పెట్టి పామిస్ట్రీ చూస్తానని చెప్పి ప్రిడిక్షన్స్ అలా అందరికీ చెప్పి లండన్కి కావాల్సిన అమౌంట్ని సంపాదించుకుని మళ్ళీ లండన్ వెళ్ళిపోతారు అధ్యయనం చేయడానికి. అయితే కీరోకి సంబంధించి ఆయన మెయిన్గా అధ్యయనం చేసిన విషయాల్లో ఎవరంటే మార్క్ ట్వెయిన్, థామస్ ఆల్వా ఎడిసన్, మనకి ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఉన్నారు కదా మార్కోని, ఇంకా చాలామంది కూడా ఈయన ద్వారా ప్రిడిక్షన్స్ అనేవి చెప్పించుకున్నారు. మనకి వచ్చేసరికి వివి రామన్ గారు ఉన్నారు కదా, మనకి ఆయన ప్రముఖ జ్యోతిష్యులు బెంగళూరులో ఉంటారు. ఆయన కూడా తన చిన్నతనంలో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ద్వారా ఏవైతే ఈ బ్లోటింగ్ ఇంక్ ద్వారా ఏంటంటే ఆ హ్యాండ్ ప్రింట్స్ని కీరోకి పంపిస్తారనమాట, కంప్లీట్గా నాది ప్రిడిక్షన్స్ ఇవ్వండి అని. అయితే కీరో ఏం రాస్తారంటే ఆయనకు సంబంధించి మీరు జ్యోతిష్యం బాగా దిట్ట అయిపోతారు అవన్నీ రాసి మీ మరణం టైం మాత్రం 80+ తర్వాత ఈవెన్ నెంబర్స్లో మీరు చాలా అలర్ట్గా ఉండండి అని చెప్తారు. అంటే 82, 84, 86 అని ఆపేస్తారు. కరెక్ట్గా ఆయన 86లో చనిపోయారు వివి రామన్ గారు. ఆయన ప్రముఖ జ్యోతిష్యులు మనకు తెలుసు. ఇంకా తర్వాత ఇండియాకు సంబంధించి ఆయన ప్రిడిక్ట్ చేసింది ఏంటంటే ఇండియాలో బౌద్ధ మతం ఒకానొక దశలో చాలా హైప్గా వెళ్తుంది. ఆ తర్వాత క్రమంలో అన్ని రకాల మతాలు బాగా ఇండియాలో విస్తరిస్తాయి. ఇండియాకి స్వాతంత్రం కూడా కేవలం మత ప్రాతిపదిక మీదే వస్తుందని రాస్తారు. మనకి ఇండియాకి స్వాతంత్రం కూడా మనకి అలాగే మత ప్రాతిపదిక మీద వచ్చింది ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు. అలాగే యూదులు కూడా ఇజ్రాయెల్కి ఎలా వలస వెళ్తారు అనేది కూడా ఆయన దాంట్లో వివరిస్తారు. ఇవన్నీ కూడా ఆయన సీక్రెట్ ఆఫ్ పామిస్ట్రీ అనే ఒక బుక్, తర్వాత లాంగ్వేజ్ ఆఫ్ ద హ్యాండ్ అని 2 booksలో కూడా రాశారు. ఇంకోటి ఏంటంటే టైటానిక్, మనం యాక్చువల్గా టైటానిక్ ఆ ఓడ మునిగిపోవటం అనేది మూవీలో చూసాం. యాక్చువల్గా స్టోరీ జరిగిన దాంట్లో ఏంటంటే అది స్టోరీ కాదు, నిజంగా జరిగింది, అభూత కల్పన అయితే కాదు. అయితే టైటానిక్ నిర్మాత ఎవరైతే హార్డ్వర్డ్ ఉన్నారో ఆయన ఈయన దగ్గరికి వచ్చి ఈ ప్రిడిక్షన్ చెప్పించుకున్నప్పుడు అసలు టైటానిక్ ఓడ అనేది అసలు మీరు రూపకల్పన చేయకండి, చాలా దానికి గండాలు లాంటివి ఉన్నాయి, ఓడ మునిగిపోతుందని చెప్తారనమాట. ఆయన పట్టించుకోరు. మామూలుగా మనకు తెలిసిందే కదా టైటానిక్ డిజాస్టర్ అనేది ఎలా ఉంటుందో. ఆ తర్వాత ఆయన ద లాస్ట్ సీక్రెట్ అనే బుక్లో ఏదైతే కీరోతో ఆయన ఏదైతే సంభాషణ చేశారో అవన్నీ రాస్తారు. అంటే టైటానిక్ ఎలా మునిగిపోతుంది, ఏ డేట్ మునిగిపోతుంది, ఎంతమంది చనిపోతారు, అందులో కొంతమంది బ్రతుకుతారు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆయన కీరోతో జరిపిన సంభాషణలో రాస్తారనమాట. అలాగే ఈయన ప్రిడిక్షన్స్ వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్ కీరోకి సంబంధించి. తర్వాత పూర్వం ఏం చేసేవాళ్ళంటే ఎవరు ఎక్కడ పరిశోధన చేసినా అల్టిమేట్గా యుఎస్ మనకి అమెరికా నుంచి మాత్రం అది ఆమోద ముద్ర అనేది వస్తుందన్నమాట. లాస్ట్ డేస్లో ఆయన ఏం చేస్తారంటే కీరో హాలండ్ వెళ్ళిపోతారు. మామూలుగా వెళ్ళిపోయి అక్కడ యుఎస్లో ఏంటంటే చాలా పరిశోధన జరిపాక ఒక పరిశోధన సంస్థ ఏంటంటే 13 రకాల హ్యాండ్స్ని పెడతారు, అందులో మిక్స్ చేసేసి అందులో చనిపోయిన వాళ్ళ హ్యాండ్వి, మామూలుగా వేరే టైపు రకరకాల హ్యాండ్ని, ప్రజెంట్ హ్యాండ్, అలా రకరకాల హ్యాండ్స్ అన్ని మిక్సప్ చేసేసి పెడితే ఆ 13 రకాల హ్యాండ్స్కి కరెక్ట్ ప్రిడిక్షన్ చెప్తారు హీరో. ఇంకోటి ఏంటంటే ఈయన జర్నీ స్టార్ట్ చేశాక ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చోరు. అంటే టెంపుల్స్కి వెళ్ళటం, స్పిరిచువల్ హ్యాండ్స్ ఎలా ఉంటాయి, హాస్పిటల్స్కి వెళ్ళటం, అంటే రోగులు క్యాన్సర్ పేషెంట్ హ్యాండ్ ఎలా ఉంటుంది, లేకపోతే లాంగ్ టర్మ్ డిసీజ్ హ్యాండ్ వాళ్ళు ఎలా ఉంటారు, హాస్పిటల్స్, టెంపుల్స్, మామూలు మాల్స్, ఎడ్యుకేషన్ విభాగంలో ఎవరెవరు ఏ రకమైన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అలా ఉంటారు. అలా రకరకాల కొన్ని వేల పరిశోధనలు అనేవి కీరో చాలా చిన్నతనంలోనే ఆయన చేశారనమాట. ఇంకా ఆయన లైఫ్కి వచ్చేసరికి ఏంటంటే ఆయన మామూలుగా మ్యారేజ్ అనేది చేసుకోలేదు. అట్ ద ఏజ్ ఆఫ్ 1936 అక్టోబర్ 8న ఆయన చనిపోతారు. అయితే ఆయన చనిపోయే ముందు ఏమవుతుందంటే ఆయన మ్యారేజ్ చేసుకోలేదు కానీ ఆయనకి లాస్ట్లో బాగా లాంగ్ టర్మ్ డిసీజెస్తో బాధపడతారు అనమాట కీరో. అప్పుడు ఒక నర్సుని ఆయన పెట్టుకుంటారు, అంటే ఆ హెల్పింగ్కి మెడిసిన్స్ అవి ఇవ్వడానికి. అయితే ఆయన నర్సుని పిలిచి ఏం చేస్తారంటే ఆయన టైము, డేట్, సెకండ్స్ విత్ సెకండ్స్తో సహా రాసి ఇలా పేపర్ ఫోల్డ్ చేసేసి ఆవిడకి ఇచ్చేసి నేను చనిపోయాక చూడని చెప్పి కామ్ అయిపోతారు. కరెక్ట్గా ఆయన ఆ పేపర్ ఇచ్చిన ఒక 2 గంటలకి చనిపోతారు. అప్పుడు ఆ నర్సు అది ఓపెన్ చేసి చూడగానే ఈ టైము ఆ టైము మ్యాచ్ అవుతుందన్నమాట. అంటే ఆయన చనిపోయే టైంని కూడా కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలుగుతారు. ఆయన చనిపోయే టైంకి ఏంటంటే మామూలుగా క్లాక్ మనకి ఎన్ని గంటలైతే అన్ని గంటలే మోగుతుంది. 1 అంటే ఒకసారి, 2 అంటే 2 టైమ్స్ అని అలా మోగుతుంది. కాకపోతే కీరో చనిపోయే టైంకి ఏంటంటే క్లాక్ 3 టైమ్స్ మోగుతుంది.
అది ఆ మిరాకిల్ లాగా ఆ నర్స్ చెప్తారనమాట. అంటే ఆయన చనిపోయే టైము వితిన్ ద సెకండ్స్ సహా వేసుకుని ఆయన చనిపోతారు. అంటే దీని ద్వారా మనము ఏం తెలుసుకోవాలంటే కీరో కేవలం 2 విషయాలే తెలిపారు. పామిశ్రీకి ఏంటంటే మాతృక అనేది భారతదేశం, మనకి భారతదేశంలోనే అన్ని రకాల విద్యలు అనేవి ఉన్నాయి. అది తాంత్రిక అవ్వచ్చు, వేరే మత విద్య అవ్వచ్చు, జ్యోతిష్యం అవ్వచ్చు, సంఖ్యాశాస్త్రం అవ్వచ్చు, లకోటా శాస్త్రం అవ్వచ్చు, ప్రశ్న శాస్త్రం అవ్వచ్చు, ఇవన్నీ వీటన్నిటికీ కూడా మాతృక ఏదంటే భారతదేశం. అయితే ఆయన 2 విషయాలు చెప్పారనమాట. ఆయన మొత్తం పరిశోధనలో మెయిన్ కీరో వివరించింది ఏంటంటే ఏ విషయాలు మనం తెలుసుకోవాలనుకున్నా దైవానుగ్రహం అనేది ఉండాలి. ఎస్పెషల్లీ ఇలాంటి అకల్టివ్ కానీ సైంటిఫిక్ రీసెర్చ్ కానీ జ్యోతిష్యం కానీ ఏదైనా సరే దైవానుగ్రహమైన సబ్జెక్ట్ ఇది. ఫస్ట్ పాయింట్ అది చెప్పారు. దైవానుగ్రహం ఉంటేనే మనకి ఈ సబ్జెక్ట్లో ప్రావీణ్యత కానీ ఎంటర్ కానీ ఉంటుందన్నమాట. సెకండ్ ఆయన చెప్పింది ఏంటంటే ఎవరైతే ప్రకృతితో మమేకం అవుతారో వాళ్ళకు మాత్రమే ప్రిడిక్షన్కి సంబంధించిన అన్ని విషయాలు అవగతం అవుతాయి అని. ఎందుకంటే అక్కడ లాజిక్ ఏంటంటే ప్రకృతిలో మమేకం అవటం అంటే మనం చేసే ప్రతి కర్మ కూడా ప్రకృతిలోనే రికార్డ్ అవుతుంది. అందుకనే ప్రతి వాళ్ళు కూడా దైవానుగ్రహంతో పాటు ప్రకృతికి సంబంధించిన లాంగ్వేజ్ని కూడా నేర్చుకోవాలి. ఎవరైతే ప్రకృతితో అనుసంధానంగా ఉంటారో వాళ్ళకి అన్ని రకాల విద్యలు అనేవి వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇవి హీరోకి సంబంధించిన చిన్న చిన్న అంటే మెయిన్ గతంలో ఉన్న విషయాలు. అయితే మొత్తం ప్రపంచం మీద ఎవరు ఏది బేస్ చేసుకున్నా సరే హీరో ఏ సిద్ధాంతాలు అయితే రూపొందించారో దాన్ని మాత్రమే ఫైనలైజ్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఎంతమంది శాస్త్రవేత్తలు వచ్చినా వాళ్ళందరూ కూడా హీరోని బేస్ చేసుకుని ఆయన ఏవైతే సిద్ధాంతాలు రూపొందించారో వాటిని డెవలప్ చేయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇవి హీరోకి సంబంధించిన మెయిన్ విషయాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో డినోట్ చేయండి. నమస్తే.